హలో ఎక్కడున్నావు? డాడీకి చెప్పకుండా బయటకొచ్చా. త్వరగా రా. హలో హలో మీ అమ్మాయిలు కాల్ చేసి ఎక్కడ ఉన్నామని అడుగుతారు. ఆన్సర్ వినకుండానే కట్ చేసేస్తారు. అది కూడా పూర్తిగా చెప్పనివ్వరు. త్వరగా రా అనేస్తారు. వాట్ యు మీన్? త్వరగా రా అని చెప్పి కట్ చేస్తే సరిపోద్దా? మీకేం తెలుసు బాబు మా ఆడవాళ్ళ ప్రాబ్లమ్స్. ఇంట్లో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నా సొసైటీ ఏమనుకుంటుందో అని, మా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీతో షేర్ చేసుకుందామని వస్తాం. కానీ మధ్యలోనే మాకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది మీకు? మీకు అర్థం కాదని చెప్పినా వేస్ట్ అని. అవును, క్లైమాక్స్ సీన్. వావ్, అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట ఈ రోజుతో. ఈ షార్ట్ ఫిల్మ్కి లాస్ట్ రోజు, కానీ బిఫోర్ షార్ట్ ఫిల్మ్కి 2 days బ్యాలెన్స్ ఉంది. ఎందుకలా? నాకు అర్థం కాలేదే. బడ్జెట్ లేదు. ఈ బడ్జెట్లోనే దాన్ని కంప్లీట్ చేద్దామని చూస్తున్నాం. ఏదో ఒకటి చేసి త్వరగా ముగించేసే బాబు. అదే పనిలో ఉన్నా. వెళ్దాం పదం. నిన్న ఎక్కడికి వెళ్ళావే? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు నాకు చెప్పకుండా వాడెవరితో వెళ్ళావేంటే? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో నాకు తెలియదు అనుకున్నావా? ఎవరెవరితో తిరుగుతున్నావో అన్ని నాకు ఎప్పుడో తెలియదు నుంచి అనుకున్నావా? observe అన్నీ నాకు చేస్తున్నాను తెలుసు. నిన్ను. ఏమంటావు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం చేస్తున్నావు మొత్తం తెలుసు. అబ్బో, నీ వేషాలు ఒకసారి నా నీ ఫోన్ దగ్గర ఇవ్వే. కాదు. నా ఫోన్ కానీ తీసుకున్నావనుకో చెప్పు తీసుకొని కొడతా. నేను నీకేం తక్కువ చేశానే? నువ్వు ఎవరెవరితో తిరుగుతున్నావో, ఏం చేస్తున్నావో, ఏం తప్పులు చేస్తున్నావో అన్నీ నాకు తెలుసురా. తప్పు చేసే నాకు చెప్పాలి కానీ ఇలా నన్ను వదిలేసి వాడెవరితో తిరుగుతాలా? నా ఇష్టం రా. నువ్వేంట్రా నాకు ఫోన్ చెప్పేది? చేసింది, నాన్న ఫోన్ చేసింది అని చాలా మిస్బిహేవ్ చేసావు కదే. హే నేనా? ఇలా నమ్మాలా నిన్ను? ఛ! నువ్వేమన్నా తక్కువ? నాకన్నా ఎక్కువ చేస్తున్నావు కదరా. నమ్మకంగా నువ్వేమేం ఉన్నా నన్ను చేస్తున్నావో, నమ్మద్రోహం ఎక్కడ చేసావే. తిరుగుతున్నావో అన్ని నా సెల్లో ఉన్నాయిరా. ఛ! నీ నాకు మీద ఉన్న తెలుసు, ప్రేమ నాకు మొత్తం తెలుసు తగ్గింది. నువ్వేమేం చేసావో. ఛ! చావే. ఆ! అయ్యో బుగ్గ, నేనే కావాలని చేయలేదే. ఎంత ఘోరం జరిగిపోయిందే. నువ్వు లేకుండా నేను ఎట్లా ఉండగలనే? ఎంత మోసం చేసావేందే నువ్వు. నేను కొన్ని కోత ఇది నేను తట్టుకోలేను. నేను కొన్ని నీతో వచ్చేసా. ఆగాగు, నేనెందుకు చావాలి? చీటింగ్ చేసింది నువ్వు, మోసం చేసింది నువ్వు, డబల్ గేమ్ ఆడింది నువ్వు. అందుకుగానే 6 పడింది. నేను సావా ముద్దా. నువ్వు చేసిన తప్పుకి పూర్తిగా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ ద్రోహం నన్ను మధ్యలోనే కంట్రోల్ తప్పేలా చేసిందే. రావే, దయమై వచ్చి నన్ను పగ తీర్చుకుంటా అన్నావు కదే. రా, దొంగ పనులు చేసావు కదే. మోసం చేయడం మీకు బాగా అలవాటైందే. ఎప్పుడో నీకు చెప్దాం అనుకున్నా, ఎవ్వడు లేడని బాగా ఆట ఆడుకున్నావే. ముగ్ధా, చాలా భయమేసింది మను. నువ్వే ఇంత భయపడితే ఆడియన్స్ ఇంకెంత భయపడతారో.